వెన్నెల వెన్నీకి యాపిల్ కోసి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాంబాబు వచ్చి ఒక చాక్లెట్‌ని వెన్నీకి ఇచ్చి, "ఇదిగో ఈ చాక్లెట్ తీసుకొని వెళ్లి బయటన తిను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విన్నీ అయితే, "నువ్వు నాకు ఈ చాక్లెట్ ఇస్తున్నావు అంటే దాని అర్థం ఇంకేదో చేస్తావు అనే అర్థం. అందుకే నేను ఇక్కడి నుండి వెళ్ళను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబుకైతే చాలా కోపం వచ్చేసి, "నువ్వు వెళ్ళరా" అని చెప్పేసైతే బయటకు తోసేసి మరీ గడపెట్టేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి రాంబాబు ఏం చేస్తున్నావు నువ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాంబాబు అయితే, "నేను జైలు నుండి వచ్చాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు నన్ను ఒక చీడ పురుగు చూసినట్టు చూసావు కదా! ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే, "నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళిపో, బాగోదు మర్యాదగా వెళ్ళిపో" అని చెప్పేసైతే తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం, "నిన్ను అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాను అనుకున్నావు? ఈరోజు నిన్ను ఏదో ఒకటి చేసే తీరుతాను. ఎవరు వచ్చినా సరే ఆ తలుపు తీసేదే లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. "అయ్యో రాంబాబు నన్ను వదులు వదులు" అని చెప్పినా సరే ఎంతకీ వదిలిపెట్టకుండా తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన వెన్నెల అయితే చాలా కంగారు పడిపోతూ, "రాంబాబు మర్యాదగా నన్ను వదిలిపెట్టేసేయ్" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇంతలో నందిని వాళ్ళందరూ అయితే, "వెన్నీ ఏమైంది? ఎందుకు ఇలా డోర్ వేసి నువ్వు కొడుతున్నావు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నీ అయితే, "రాంబాబు మామయ్య వెన్నెలని ఏదో చేస్తున్నాడు నన్ను బయట పెట్టేసి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని వాళ్ళు అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే అక్కడ ఉన్న కత్తిని చూసి, "వీడికి ఎలాగైనా సరే ఈరోజు బుద్ధి చెప్పాలి" అని చెప్పేసి ఆ కత్తిని చూపించి, "నువ్వు నా దగ్గరికి గాని వచ్చావు అనుకో ఈ కత్తితో పొడిచేస్తాను" అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో వాడి దగ్గరికి రావటంతో తనకి కత్తితో గీసేస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.